ఫర్ ఎగ్జాంపుల్ పాలు ఉన్నాయి అనుకోండి, పాలల్లో కాస్త మజ్జిగ వేస్తే అదేమవుతుంది, పెరుగు అవుతుంది కదా. అలాగే పాలల్లో కొంచెం చక్కెర వేసి, బియ్యం వేసి, కొంత జీడిపప్పు వేసి ఉడకబెడితే అది స్వీట్ రైస్ అవుతుంది, రైట్. అలాగే ఆ పాలల్లో ఒక్క చుక్క విషం పడింది అనుకోండి, ఆ పాలు ఎక్కడికి వెళ్తాయి, మురికి కాలువలోకి వెళ్తాయి. అలాగే మీ డబ్బు కూడా ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి వెళ్తుంది, ఏ పని మీద వెళ్తుంది అన్న దాన్ని బట్టే మీకు తిరిగి వస్తుంది. మీరు ఇప్పుడు మీ డబ్బుని దశమ భాగాల రూపంలో ఒక వ్యక్తికి ఇచ్చారు అనుకోండి. ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి భార్య పిల్లలని, ఆ ఫ్యామిలీని పెంచి పోషిస్తున్నారు. సరే, మీరు ఆ పెంచి పోషిస్తున్న డబ్బుతో ఆ వ్యక్తి అందరితో ప్రేమగా ఉండడం అనే విషయం చెప్పి ఒప్పిస్తున్నాడా, లేక